టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. పండుగ పూట కర్నూలు జిల్లా పత్తికొండలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దసరా పండగకు సామాన్లు కొనేందుకు వెళ్లి ముగ్గురు మృత్యువాట పడ్డ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లా ముఖ్యాల గ్రామస్తులు పండగ కోసం సామాన్లు కొనేందుకు పత్తికొండ వచ్చారు. మొత్తం 6 ఆటోలో వచ్చారు. ఇక వారికి కావలసిన సరుకులు తీసుకొని ముఖ్యాల గ్రామానికి బయలుదేరారు. అయితే ఇంతలోనే లారీ రూపంలో దూసుకువచ్చిన వారిని ప్రాణాలను బలి తీసుకుందా లారీ. బ్రేకులు ఫెయిల్ కావడంతో వేగంగా ఆటో వైపు దూసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆటోను బలంగా ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు మృతి చెందగా ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది యాక్సిడెంట్ ఏ రేంజ్లో జరిగిందో. ఆటో తుక్కు అయిపోయింది. అందులోనూ ముగ్గురు స్పాట్లోనే చనిపోయినటువంటి దృశ్యాలు ఇప్పుడు కన్నీరును తెప్పిస్తున్నాయి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద గల కారణాలేంటి, అక్కడ స్థానికులు ఏం చెప్పారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి కర్నూలు నుంచి కిరణ్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. కిరణ్, ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లా పత్తికొండలో సాయిబాబా గుడి వద్ద బియ్యం లోడ్ తో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో 2 ఆటోల పైనకైతే దూసుకెళ్ళడం జరిగింది. అయితే ఒక ఆటోలో టమోటా లోడ్ లో వెళ్తున్న ఆటోలో ముఖ్యాల గ్రామం తుగ్గిలి మండలం ముఖ్యాల గ్రామానికి చెందిన మహిళలు అలాగే గ్రామస్తులు ఆటోలో బయలుదేరారు. ఇక ఆటో లో ఉన్న వాళ్ళ మీదకి దూసుకెళ్లిన లారీ అక్కడికక్కడే ముగ్గురు మహిళలు కూడా మృతి చెందడం జరిగింది. మిగతా ముగ్గురిని కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇదైతే బియ్యం లోడ్ తో వెళ్తున్న లారీ అప్పటికే బ్రేక్స్ ప్రాబ్లం ఉండడంతో పక్కన ఆపేసి కాసేపు కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది. అయితే రిపేర్ అనంతరం మళ్ళీ కూడా పత్తికొండ గ్రామంలోని పత్తికొండ పరిసర ప్రాంతాల్లో కూడా ఆ లారీ బయలుదేరడం జరిగింది. అయితే లారీ అప్పు అంటే అది ఆ రోడ్డు మార్గం అయితే చాలా అప్పు మార్గం ఉంది, అంటే పైన ఎత్తు మార్గం ఉంది. ఆ ఎత్తు మార్గం ప్రయాణిస్తున్న సందర్భంలో లారీ మళ్ళీ బ్రేక్ ఫెయిల్ కావడంతో రివర్స్, అంటే లారీ ముందు నుండి కాకుండా రివర్స్ లో మొత్తం ఎన్నికకి దూసుకెళ్ళింది. ఎన్నికలో ఉన్న ఆటోలు 2 ఆటోలు కానీ స్కూటర్లు కానీ మొత్తం వాళ్ళపైన దూసుకెళ్ళింది. ఒక ఆటో ఏదైతే టమోటా లోడుతున్న ఆటో మీదకైతే మొత్తం దూసుకెళ్ళగా అక్కడైతే ముగ్గురు మహిళలు అయితే మృత్యువాత పడడం అయితే జరిగింది. వీళ్ళు కూడా దసరా పండుగ కావడంతో పత్తికొండకు వచ్చి సరుకులు కానీ వాళ్ళకి కావాల్సిన కిరాణం సరుకులు తీసుకునేందుకైతే వాళ్ళ ఆటోలో బయలుదేరి రావడం జరిగింది. అయితే సరుకులు తీసుకొని తిరుగు ప్రయాణం వాళ్ళ గ్రామానికి చేరుకొని పోతున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడంలో అక్కడైతే తీవ్ర విషాద ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తానికి అక్కడ జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు ఒక్కసారిగా అక్కడ స్థానికులని మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. పండుగ పూట ఇలాంటి విషాదం జరగడం ఏంటా అని కూడా వారు చాలా ఆశ్చర్యపోతున్నారు. తీవ్ర మనోవేదనకు కూడా గురవుతున్నారు. అన్నం పుణ్యం తెలియనటువంటి వారందరూ కూడా ఇలా బయటికని వెళ్ళి ప్రాణాలు కోల్పోయి వచ్చినటువంటి సందర్భం అయితే వారి కుటుంబ సభ్యులను కానీ వారి ఇంటి పక్కన ఉన్నటువంటి వారిని కానీ స్థానికులను అయితే ఒక్కసారిగా పూర్తిగా వారిని అయితే విషాద వదనంలోకి అయితే తీసుకువెళ్ళింది.